పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లైమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవన గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ చెబుతున్నటువంటి మాట, సహకారుల పేరులు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ప్రయాసపడుతున్నది దేని కొరకు అంటే, జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి అని, పరలోక రాజ్యానికి మనందరము కూడా చేర్చబడాలి అని మనము ఈ భక్తిని చేస్తున్నాం, ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాం. లోకము, లోకాశలు అన్ని కూడా విడిచిపెట్టి ప్రభువును మనం వెంబడిస్తున్నాం. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి నీ పేరు నా పేరు జీవ గ్రంథములో ఉండాలి అంటే మనం ఏమై ఉండాలి? అసలు ఎవరి పేరులు జీవ గ్రంథములో ఉంటాయి? హల్లెలూయా. ఎవరి పేర్లు ఉంటాయి అంటే, దేవుడు క్లియర్గా చెప్పాడు, సహకారుల పేరులు జీవ గ్రంథములో రాయబడ్డాయి. అంటే క్రైస్తవుల పేరులు రాయబడవా? విశ్వాసుల పేరులు రాయబడవా? దేవుడు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో వారు నాకు నమ్మకమైన సహకారులు, నమ్మకమైనటువంటి నిజమైన సహకారులు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక దైవజనుడు లేదా ఒక దైవజనురాలు సేవ చేస్తూ ఉన్నప్పుడు, ఒక పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది ఏం చూస్తారంటే పై రూపాన్ని మాత్రమే చూస్తారు. పై రూపాన్ని మాత్రమే చూస్తారు. అవి చర్చి చాలా పెద్దగా ఉంది, అయ్యగారు మంచి పెద్ద కారులో తిరుగుతూ ఉన్నాడు, అయ్యగారు ఎప్పుడు చూసినా చాలా చిరునవ్వుతో సంతోషంగానే ఉంటాడు, అసలు ఆయనకు బాధ లేదు, అసలు ఆయనకు కష్టము లేదు, ఇబ్బంది లేదు, ప్రయాస లేదు అన్నట్లుగా చూస్తూ ఉంటారు. కానీ మీరు గమనించండి, ఇలాంటి ఒక పరిచర్య జరగాలి అని అంటే దాని వెనుక ఎన్ని కన్నీళ్ళు ఉంటాయి, ఎంత భారం ఉంటుంది, ఎంత ప్రయాస ఉంటుంది, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడపాలి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అవన్నీ ఉంటేనే ఇలాంటి పరిచర్య జరగగలుగుతుంది. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, ఇదిగో వారు నాకు నిజమైన నమ్మకమైన సహకారులుగా వారు, సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథములో లిఖించబడ్డాయి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు నీవు ఒక విశ్వాసిగానే ఉండిపోదలుచుకున్నావా? లేదా నీవు ఒక సహకారిగా ఉండి నీ పేరు జీవ గ్రంథములో రాయబడేటట్లుగా, అంటే ఆటోమేటిక్గా నువ్వు సహకారి అయితే నీ పేరు అక్కడ ఎంటర్ అయిపోతుంది, లిఖించబడుతుందని దేవుడు వాక్య ఆధారాన్ని ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడుగానే ఉండి ఆగిపోదామా? లేదా ఒక సహకారిగా మారి జీవ గ్రంథములో మన పేరు లిఖించబడే స్థాయికి మనం ఎదుగుదామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. హల్లెలూయా. చెప్పండి, మీరు ఎక్కడ ఆగుతారు? విశ్వాసి స్థానంలోనే ఆగిపోతారా? క్రైస్తవుని స్థానంలోనే ఆగిపోతారా? లేదా ఒక సహకారిగా ఉండి జీవ గ్రంథములో మీ పేరు ఉండాలని కోరుకుంటున్నారా? ఎంతమంది కోరుకుంటున్నారు జీవ గ్రంథములో నా పేరు ఉండాలి అని? గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మరి మనందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి అంటే మనందరి పేర్లు ఎక్కడుండాలి? సహకారుల లిస్టులో ఉండాలి. మరి బైబిల్లో కొంతమంది సహకారులు ఉన్నారు. ఆ సహకారులు ఏం చేశారు, ఎందుకు వారు సహకారులుగా మారారు, వారు అలా చేయడాన్ని బట్టి దేవుడు వారిని ఎలా దీవించాడు అనే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 11-12 వచనాలు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా గమనించండి.
ప్రవక్త అయినటువంటి మోషే ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు మధ్య యుద్ధము జరుగుతూ ఉంది. అప్పుడు మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు. మోషే చేతులు బరువెక్కినప్పుడు, ఆ చేతులు కిందికి దింపినప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. ఇది కొంతకాలము కొంత సమయము ఈ యొక్క విధానము జరుగుతూ ఉంది. ఇది గమనించినటువంటి అహరోను ఊరు ఏం చేశారంటే ఒక రాయిని తీసుకొని వచ్చి ఆ రాయి మీద మోషే గారిని కూర్చోబెట్టి ఈ పక్క అహరోను ఆ పక్క ఊరు ఇద్దరు కూడా మోషే చేతులను ఆదుకొన్నారు, బలపరిచారు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, మోషే చేతులు పైకి జయము, మోషే చేతులు దింపితే అపజయము. ఈనాడు మీరు గమనించినట్లయితే సంఘములో దైవ జనులు మీ కొరకు మీరు నిద్రపోయినా, మీరు మందిరానికి రాకపోయినా, మీరు మీ పనులకి, మీ ఉద్యోగాలకి, మీ వ్యాపారాలకు వెళ్ళినా ఒక్కొక్కరి పేరు చెప్పి, ఒక్కొక్క కుటుంబము పేరు చెప్పి వారి కొరకు నిత్యము ప్రార్థన చేసేవారు దైవజనులు. అలా చేస్తున్నారు కాబట్టి సంఘ బిడ్డలు క్షేమంగా ఉంటారు, సంఘ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు, కాపాడబడతారు. అయితే మోషే అలా చేస్తా ఉన్నాడు. మోషే చేతులు బరువెక్కుతున్నాయి, ఆయన వల్ల కావట్లేదు, చేతులు భారమైపోతా ఉన్నాయి. ఆ పరిస్థితిలో అహరోను హూరు ఇద్దరు నమ్మకమైన సహకారులుగా మోషే దగ్గర నిలబడ్డారు. ఇద్దరు నమ్మకమైన సహకారులు ఏం చేస్తున్నారంటే, మామూలుగా మీరు గమనించండి, మనం రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే ఎంతసేపు చేయగలుగుతాం మనం? ఒక పావు గంట, ఒక అరగంట, మహా అంటే ఒక గంట సేపు చేయగలుగుతాం. అయితే మన చేతులు పైకెత్తడమే మనకు భారం అయితే, ఇప్పుడు అహరోను హూరు ఏం చేస్తున్నారు తెలుసా అండి? వారి భారాన్ని వారు మోసుకుంటూ మోషే చేతులను వారు ఆదరించగలుగుతున్నారు, మోషే చేతులను వారు బలపరచగలుగుతా ఉన్నారు. ఈరోజు సంఘములో నీ పాత్ర ఏంటి? ఈరోజు సంఘములో నీ స్థానం ఏంటి? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. అయ్యా, నా కుటుంబ భారము, నా పరిస్థితులు, నేను, నా భర్త, నా పిల్లలు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా పనులే నాకు ఎక్కువైపోతున్నాయి, వాటిని చేసుకోవడమే నా వల్ల కావట్లేదు అనేటటువంటి భక్తిలో నువ్వు బ్రతుకుతున్నావా? అయితే నీ పేరు జీవ గ్రంథములో ఉండదు. నువ్వు ఎలా మారాలి అంటే ఒక సహకారిగా మారాలి. మోషేను అహరోను హూరులు జాగ్రత్తగా గమనించారు. అయ్యో, దైవజనుడు చేతులు బరువైతున్నాయి కాబట్టి కిందికి దింపుతున్నాడు కాబట్టి ఇశ్రాయేలులు ఓడిపోతున్నారు. లేదు, ఇశ్రాయేలులు ఓడిపోవడానికి అవకాశం లేదు. దేవుని బిడ్డలు ఓడిపోవడానికి మనం ఒప్పుకోకూడదు. మనం ఏం చేయగలగాలి, మనం ఏమి చెయ్యగలము అని ఆలోచన చేశారు. ఇద్దరు అనుకున్నారు, పద మనిద్దరం వెళ్ళి మోషే చేతులు అటువైపు నువ్వు పట్టుకో, ఇటువైపు నేను పట్టుకుంటాను, ఆయన చేతులను మనం ఆదుకొందాము, ఆయన చేతులను మనం బలపరుద్దాము. ఎప్పుడైతే అహరోను ఒకవైపు, హూరు ఒకవైపు మోషే చేతులను పట్టుకున్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే చేతులు నిలకడగా ఉన్నాయి. ఎప్పుడైతే మోషే చేతులు నిలకడగా పైకెత్తే ఉన్నాయో, అద్భుతంగా ఇశ్రాయేలులకి విజయము కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. అంటే చేతులు పైకెత్తితే జయము. నీ జీవితంలో అలాంటి ఒక ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలులకి జయం వచ్చింది అంటే అందరం ఏమనుకుంటాం? మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు, జయం వచ్చింది అనుకుంటాం. కానీ మీరు గమనించండి, తెర ముందు మోషే కనబడతాడు, తెర వెనుక అహరోను హూరులు కనబడతారా? హల్లెలూయా, హల్లెలూయా. తెర వెనుక వీళ్ళ ప్రయాసం ఉంది. వీళ్ళు వాళ్ళ భారాన్ని వాళ్ళు మోసుకుంటూ మోషే భారాన్ని కూడా, మోషేకి కూడా వారు సహకరించగలిగారు, మోషేను బలపరచగలిగారు, మోషేకి వారు ఊతం అందించగలిగారు. కాబట్టి మోషే ఇంకా బలంగా చేతులు నిలకడగా ఉంచి ప్రార్థన చేయగలిగాడు. హల్లెలూయా. వీరిద్దరూ సహకారులుగా ఉన్నారు కాబట్టి అమాలేకీయులు ఓడిపోయారు, ఇశ్రాయేలు ప్రజలకు జయము కలిగింది. ఈరోజు మనం ఏం చేస్తూ ఉంటాం? దైవజనులు వారి ఉపవాసాలు వారు ఉండనివ్వండి, వారి ప్రార్థన వారు చేసుకుంటారు, వారి మీటింగులు వారు పెడతారు. మనము నిమిత్త మాత్రులుగా అలా వచ్చి ఇలా విని అలా వెళ్ళిపోతూ ఉంటాం. అయ్యో, వారు ఎందుకు బలహీనమవుతున్నారు?
వారు ఎందుకు అన్ని దినాలు ఉపవాసాలు ఉంటా ఉన్నారు? వారి కుటుంబం కొరకు కాదే, వారి క్షేమము కొరకు కాదే, మనందరి క్షేమం కొరకు. అయ్యా, మీకు మీటింగ్ పెట్టాలనే భారం ఉంది, మీకు 40 రోజులు ఉపవాసాలు పెట్టాలనే భారం ఉంది, అయ్యా మీకు స్వార్థ చేయాలనే భారం ఉంది, అయ్యా మీకు మందిరాలు కట్టాలనే భారం ఉంది. అయ్యా ఇదిగో నా వంతుగా నేను ఇదిగో మీతో నిలబడతాను, నా వంతుగా నేనేం చెయ్యగలను ఆ విషయంలో నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తానయ్యా, నేను మిమ్మల్ని బలపరుస్తానయ్యా, పదండి ముందుకి, మీతో నేనున్నాను. నేను ప్రార్థన చేయగలనా? నేను ప్రార్థన చేస్తాను. నేను గుప్పిలి విప్పగలనా? నేను గుప్పిలి విప్పుతాను. నేను మీతో పాటు పరుగెత్తగలనా? మీతో పాటు నేను పరుగెత్తుతానయ్యా అని ఒక అహరోను లాగా, ఒక హూరు లాగా నీవు నీ దైవజనుని పక్షముగా ఒక సహకారిగా నిలబడగలుగుతున్నావా? ఈరోజు నువ్వు ఆలోచన చేసుకో. ఉపవాసం అంటే నా పేరు పెట్టబడిన నా ప్రజలు ఉపవాసం ఉండి తమ్మును తాము తగ్గించుకొని వారి పాపములు ఒప్పుకొని వారి చెడు మార్గములను విడిచిన ఎడల నేను వారి ప్రార్థన వింటాను, వారి దేశాన్ని చెప్పండి అందరూ స్వస్థపరుస్తాను. ఈ 40 దినాలలో ఒకటి మీ అక్కరల కొరకు ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. రెండవది పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. దైవజనులు ఎంతో వ్యయ ప్రయాసలతో ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దైవజనురాళ్లను పిలిపించి మీకు ఉపదేశము చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఉపదేశాన్ని విని అంగీకరించి మన జీవితంలో మార్పు చేసుకోవాలి. మన బ్రతుకులని దేవునికి రీడెడికేట్ చేయాలి, మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకోవాలి. అయ్యా నేను ఫలానా విషయంలో వెనుకబడి ఉన్నాను, నేను ఫలానా విషయంలో తప్పిపోయి ఉన్నాను, నేను ఫలానా విషయంలో బలహీనంగా ఉన్నాను, ఇదిగో ఈరోజు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు కాబట్టి నేను ఇది సరి చేసుకుంటానయ్యా అని నువ్వు సరి చేసుకున్నట్లయితే నీవు చేస్తున్న ఉపవాసానికి నిజమైన అర్థము, నిజమైన జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహింపరచుదాం. ఆ చేంజ్ అనేది వచ్చేయాల, ఆ మార్పు అనేది మన జీవితాలలో వచ్చేసేయాల. ఇప్పుడు మోషే భారము వీరికి ఎలా అర్థమైపోయింది? వీరికి ఎలా అర్థమైంది? మోషే చేతులు బరువెక్కుతున్నాయని, మోషేకు కష్టమైపోతుందని వీరికి ఎలా అర్థమైంది అంటే వీరు మోషేని అబ్జర్వ్ చేస్తున్నారు. వీరు ఒకటి మోషేతోనే ఉన్నారు, రెండవది మోషేను వీళ్ళు గమనిస్తూ ఉన్నారు. చాలా మంది విశ్వాసులు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు అంటే అలా వచ్చామా ఇలా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటారు. కానీ కొంతమంది మా దైవజనుడు ఏ టైంకు తింటున్నాడో, మా దైవజనురాలు ఏ టైంకి తింటున్నారో, రాత్రి కూటాలు ముగించుకొని ఎప్పుడు వస్తున్నారు, అసలు తింటున్నారా లేరు, ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి అని కొద్దిమందే గమనించడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రెండింగ్ అయిపోయింది, భక్తి ట్రెండింగ్ అయిపోయింది. భక్తి ఏమనిపోయాలంటే దిగజారిపోయింది. యూట్యూబ్లలో ఫేస్బుక్లలో వాక్యాలు ఎక్కువ దొరికేసరికి భక్తి సన్నగిలిపోతా ఉంది. లేదండి, ఈరోజు నీ పేరు జీవ గ్రంథములో లిఖించబడాలి, నువ్వు ఒక సహకారిగా మారాలి. నీవున్న స్థితిలో, నీవున్న సంఘములో, నీవున్న పరిచర్యలో నీవు ఒక నమ్మకమైన నిజమైన సహకారిగా నువ్వు మారాలి అంటే నీవు నీ దైవజనుని గమనించగలగాలి. గమనించాలి అంటే చాలా మంది గమనిస్తారు. ఏం గమనిస్తారు తెలుసా? అబ్బో మా అయ్యగారు పెద్ద ఫోన్ కొన్నట్టున్నాడుగా, డబ్బులు బాగానే వస్తున్నట్టున్నాయి, పాత కారు తీసేసి ఇప్పుడు పెద్ద కారు కొన్నాడు, అది ఎవరో ఇచ్చుంటారు, దేవుడు పంపుతాడు. అయితే చాలా వస్తున్నాయి. అయితే ఇక చాలా వస్తున్నాయి కాబట్టి మరి నేనెందుకు ఇవ్వాలి? నేను ఇవ్వకపోగా పక్కోళ్ళను కూడా చెడగొడతా, నేను చెడగొడతా. అవసరం లేదు, ఇక్కడ ఇచ్చిన అవసరం లేదు, ఆల్రెడీ చాలా ఉన్నాయి, చాలా వస్తున్నాయి, మీకు తెలియదు, మీరు ఎందుకు ఇక్కడ ఇస్తున్నారు? ఇక ఫలానా దగ్గర ఇద్దామని కొంతమంది ఇంకా చెడగొడుతూ ఉంటారు. మీరు గమనించండి ప్రేమ దేవుని పట్ల. నువ్వు చూడాలంటే ఏది చూడాలమ్మా? ఆ పరిచర్య వెనుక, ఆ మీటింగ్ వెనుక, ఆ దర్శనము వెనుక, ఆ పిలుపు వెనుక ఉన్నటువంటి ఆ భారాన్ని నువ్వు చూడాలి కదా, ఆ కన్నీళ్ళను నువ్వు చూడాలి కదా, ఆ ప్రయాసం నువ్వు చూడాలి కదా.
ఆ నిద్ర లేని రాత్రులు కదా నీకు కనబడాలి. కొన్నిసార్లు నేను గృహకూడికలకు వెళ్ళేవాడిని. ఖమ్మం నుండి కోదడ ప్రాంతానికి కూడా గృహకూడికలు జరిపించడానికి వెళ్ళేవాడిని. సాయంకాలం కూడికలు అక్కడ జరిగించేసరికి కూడిక అయిపోయేసరికి 10-11 అయిపోయేది. నేను ఇంటికి వచ్చేసరికి 12-1 గంట. ఇప్పుడు మేము ఎప్పుడు వంట చేసుకోవాలి, మేము ఎప్పుడు తినాలి? ఆ దారిలో రోడ్డు పక్కన ఎక్కడైనా ఇడ్లీ బండి కనబడితే ఓ 2 ఇడ్లీలు ఓ దోశను తిని వచ్చేది. కొన్నిసార్లు అవి కూడా క్లోజ్ అయిపోయి ఉంటే ఏ అరటిపండు కనబడితే కొనుక్కొని తిని వెళ్ళిపోవాలి. ఇప్పుడు సంఘం ఏమనుకుంటుంది? మా అయ్యగారు స్పీకర్గా వెళుతున్నాడు, మా అయ్యగారు అక్కడ ఇక్కడ చాలా కూడికలలో వెళ్ళిపోతున్నాడు అని ఇది ఆలోచన చేస్తారు. కానీ దాని వెనుక ఎంత భారం ఉన్నదని కొద్ది మందికి అర్థమవుతుంది. ఆ కొద్ది మంది ఎవరు చెప్పమంటారా? వారే నిజమైన సహకారులు, నమ్మకమైన సహకారులు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆ సహకారుల గుంపులో నువ్వు ఉన్నట్లయితే నీకు ఈ వాక్యం అర్థమవుతుంది. నువ్వు ఆ సహకారుల గుంపులో నీవు ఉన్నట్లయితే నీకు ఈ వాక్యం అర్థమవుతుంది. అవునయ్యా, నేను గమనిస్తున్నాను, నా పరిచర్యను నేను గమనిస్తున్నాను, నా దైవజనులను నేను గమనిస్తున్నాను, నా మోషేను నేను గమనిస్తున్నాను. అయ్యో, ఆయన ఎత్తగలిగినంతసేపు ఎత్తాడయ్యా, ఎత్తగలిగినంతసేపు ఎత్తాడు. ఆయన వల్ల కాలే, అందుకే దింపాడు చేతులు. అయ్యో, ఆయన దింపితే నీకు క్షేమం కాదు, ఆయన ప్రార్థన ఆపితే నీకు క్షేమము కాదు, ఆయన స్వార్థ ఆపితే నీకు క్షేమము కాదు, అపజయము. అది గమనించిన అహరోను హూరులు ఇద్దరు కూడా అటొక వైపు ఇటొక వైపు ఇద్దరు ఆయన చేతులను ఆదరించడం మొదలుపెట్టారు, బలపరచడం మొదలుపెట్టారు, ఆదుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు నేను కూడా అలాంటి అహరోను హూరుల వలె నమ్మకమైన సహకారులుగా ఉందుముగాక. ఆ గుంపులో మన ముందుముగాక. దైవజనుల భారములు మోసేవారుగా మన ముందుముగాక. మన భారం మోయాలి, దైవజనుల భారాన్ని కూడా మోయగలగాలి. కారణం ఏంటంటే వారికి దేవుడు పెట్టాడు ఆ భారం. నీవు నీ ఒక్కరి భారాన్ని మోసుకుంటావు, కానీ ఆయన 1000 మంది భారాన్ని మోయాలి. 1000 మంది సమస్యలు ఆయన తల మీద మోయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు కన్నీరు విడవాలి. ఒక ఇంట్లో భార్యాభర్తల గొడవ అవుతుంది, ఒక ఇంట్లో ఒకరు చనిపోతారు, ఒక ఇంట్లో శుభకార్యం అవుతుంది, ఒక ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మధ్య గొడవ అవుతుంది. అయ్యా, ఎన్ని సమస్యలు పరిష్కారం చేయాలి? ఆయనకున్నది ఒక్కటే మెదడు కదా, ఆయన ఉన్నది ఒకే మనిషి కదా. మరి మనం ఒక్కిళ్ళను చక్కబెట్టుకోవడానికి మనము మన వల్ల కావట్లేదు కదా. కానీ దైవజనుడు ఇన్ని 100,000 కుటుంబాల సమస్యలన్నీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసి మనందరము క్షేమముగా ఉండేటట్లు మన భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ దైవజనుడి దర్శనములో నువ్వు ఒక సహకారిగా మారాలి. ఒక నమ్మకమైన నిజమైన సహకారిగా నువ్వు మారినట్లయితే దేవుడు ఏమన్నా, వారి పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడతాయి. మన పేరు ఇక్కడ ఎందుకండి? అయ్యగారు, నేను సంఘ పెద్దల లిస్టులో ఉండాలి, అయ్యగారు నా పేరు కమిటీలో ఉండాలి, అయ్యగారు నా పేరు పాటలు పాడేవారు లిస్టులో నా పేరు ఉండాలి. అది ఇవ్వకపోతే మళ్ళీ మీటింగ్కి రారు వాళ్ళు, అది ఇవ్వకపోతే మళ్ళీ సంఘానికి రారు వాళ్ళు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లిస్ట్ ఏది కూడా అక్కడ ఉండదంట. ఈ సంఘ పెద్దలు, ఈ కమిటీలో ఈ పెద్దలు, ఈ ఘనతలు, ఈ పొగడతలు ఇవేముండవు. మరి ఎవరి లిస్ట్ ఉంటుంది జీవ గ్రంథములు అంటే? సహకారుల పేర్లు ఉంటాయి. హల్లెలూయా. నువ్వు బాగా పాడుతున్నావనో, బాగా ప్రార్థన చేస్తున్నావనో, బాగా పరిచర్య చేస్తున్నావనో దానిని బట్టి నువ్వు అతిశయపడితే నీ పేరు అక్కడ ఉండదు. సహకారి అంటే నువ్వు కనబడవు, కానీ నువ్వు పరిచర్య చేస్తావు. హల్లెలూయా. నువ్వు మరగై ఉంటావు. ఇశ్రాయేలులకు అమాలేకీయుల పైన జయం వచ్చింది అంటే అందరికి కనబడేది మోషే చేతులు ఎత్తాడు, జయం వచ్చింది, అంతే కదండి. కానీ మీరు గమనిస్తే మరగై ఉన్నది ఎవరంటే అహరోను హూరు ఇద్దరు మరగై ఉన్నారు. అసలు మోషే చేతులను బలపరిచింది వాళ్ళు, అసలు మోషే చేతులను ఆదుకొన్నది వాళ్ళు ఆదుకోవడాన్ని బట్టి మోషే చేతులు నిలకడగా ఉన్నాయి. మోషే చేతులు నిలకడగా ఉన్నాయి కాబట్టి ఇశ్రాయేలులకు జయం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు ఒక పరిచర్య బలంగా జరుగుతుంది అంటే
దైవజనులను అర్థం చేసుకునేవారు ఎక్కడ ఒక దగ్గర ఉండే ఉంటారు. దైవజనులను వెన్నంటి ఉండేవారు ఎవరో కొందరు ఉండే ఉంటారు. దైవజనులకు సహకరించేవారు, వారి భారాన్ని మోసేవారు, వారి పక్షంగా నిలబడేవారు ఖచ్చితంగా ఉంటారు. ఇదిగో వారు తెర వెనుక ఉన్నటువంటి విజయానికి కారకులు. హల్లెలూయా. ఈరోజు నువ్వు విజయానికి కారకుడిగా ఉండగలుగుతున్నావా? ఒక సహకారిగా నువ్వు మారావా? లేదా విశ్వాసి దగ్గర ఆగిపోయావా? నీ భక్తిలో పరిణితి చెందాలి. పాటలైతే చాలా పాడుతాం, అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాయా అని పాడుతాం, కానీ ఎక్కమంటే ఎక్కం. ఒక చీపురు బట్టి ఓడమంటే ఓడం. వంటలు చేసేటప్పుడు వడ్డించమంటే వడ్డించం. అయ్యగారు అర్జెంట్ పని ఉందండి, ఇంటికాడ చాలా పని ఉందండి అని పరుగెత్తుతూ ఉంటాం. మరి అందరూ పరిగెత్తితే మరి ఎవరు సహకారంలో? మరి అందరూ పరిగెత్తితే ఈ స్థలానికి మనం వచ్చి ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంలో దేవుణ్ణి మనం ఎలా ఆరాధన చేయగలుగుతాం? ఎవరో ఒకరు ఉండాలి కదా సహకారులు, ఎవరో ఒకరు ఉండాలి కదా ఊడ్చేవాళ్ళు, ఎవరో ఒకరు ఉండాలి కదా వండేవాళ్ళు, ఎవరో ఒకరు ఉండాలి కదా వడ్డించేవాళ్ళు, ఎవరో ఒకరు ఉండాలి కదా. అయ్యగారు ఈరోజు కొంచెం నీరసం కనబడుతున్నాడు, అయ్యా నేను వస్తాను, మీరు కూర్చోండి, నేను డ్రైవ్ చేసి తీసుకెళ్తాను మిమ్మల్ని పరిచర్యకి. ఈ భారం నీకు ఎప్పుడు అర్థమవుతుంది? నువ్వు దగ్గర నుండి చూడగలిగితే అర్థమవుతుంది. అహరోను హూరులు అలా మోషేను బలపరచగలిగారండి. ఆ విజయానికి, దేవుడిచ్చే విజయములో వీళ్ళు పాలిభాగస్తులయ్యారు. ఈరోజు ఒక బలమైన సేవ జరిగితే ఆ సేవలో ఆ సేవకుడితో నువ్వు సహకారిగా ఉండగలిగితే ఆ పరిచర్య విజయములో నీకు భాగం ఉంటుంది కదా, నీకు పాలిభాగత్వం ఉంటుంది కదా, నీకు పరలోక రాజ్యములో పేరు లిఖించబడుతుంది కదా జీవగ్రంథములో. అయితే అహరోను హూరు ఆ పని చేసినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? తర్వాత దేవుడు 25వ అధ్యాయానికి అలా వచ్చినప్పుడు నిర్గమకాండములో ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్తాడు. కట్టమని చెప్పిన తర్వాత దానికి యాజకులు కావాలి. అప్పుడు దేవుడు అంటాడు, అహరోను వంశమును, సంతానాన్ని నాకు యాజకులుగా ఏర్పాటు చెయ్యి అని చెప్తాడు. అంటే నువ్వు దైవజనుని భారాన్ని అర్థం చేసుకుంటే, దేవుని దర్శనాన్ని నువ్వు అర్థం చేసుకొని దైవజనుని పక్షంగా నువ్వు నిలబడితే, నువ్వు సంఘానికి ఒక సహకారిగా నువ్వు మారగలిగితే అది దైవజనునికి ఇష్టమైందని దేవుడు చెప్పట్లే, దేవుడికే ఇష్టమైందంట. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి ఇష్టమైంది అహరోను చేసిన ఆ సహకారి పరిచర్య. అందుకే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అహరోను నువ్వు ఒక భారం భరించేవాడిగా మాత్రమే కాదయ్యా, నాకు సేవ చేసేవాడిగా నువ్వు ఉండాలి, నీ వంశం ఉండాలని నిత్య యాజకత్వాన్ని దేవుడు అహరోను వంశానికి ఇచ్చాడు. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప ధన్యత అండి. 12 గోత్రాలు ఉన్నాయి, అన్ని గోత్రాలలో వీరికే ఇచ్చాడు దేవుడు యాజకత్వాన్ని, వీరికి మాత్రమే ఇచ్చాడు. ఇంకొక మాటలో చెప్పనా, అహరోను పిల్లలు యాజకత్వం చేస్తా ఉన్నప్పుడు చివరికి మోషే పిల్లలు కూడా అహరోను యాజకత్వానికి లోబడి ఉండాలి. మోషే ప్రవక్త, మోషే నాయకుడే, కానీ యాజకత్వానికి మాత్రం వారి పిల్లలు అహరోను పిల్లలకి లేదా అహరోనికి లోబడి ఉండాలి. నువ్వు ఎంత గనుడవైనా, నువ్వు ఎంత కోటీశ్వరుడివైనా దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ నాయకత్వానికి నువ్వు లోబడి ఉండాలి. హల్లెలూయా. అంత గొప్ప ధన్యతను అహరోను వంశానికి దేవుడిచ్చాడు. రెండవ బ్లెస్సింగ్, ఇంకొక వ్యక్తి ఊరు, అదే ప్రత్యక్ష గుడారములో బంగారపు పూతలు పూయడానికి, వెండితో పనులు చేయడానికి, ఆ ప్రత్యక్ష గుడారము లోపల మంచి అలంకరణ పనులు చేయడానికి దేవుడు బెసాలేలును ఎన్నుకున్నాడు. బెసాలేలు. మరి బెసాలేలు ఎవరు అనుకుంటున్నారంటే ఊరు మనుమడు. హల్లెలూయా. ఊరు మనుమడు అంటే నిజంగా నాకు భలే సంతోషం వేసింది ఆ మాటలు చదువుతా ఉన్నప్పుడు. అంటే నువ్వు దేవునికి ఏదైనా చేస్తే, సంఘములో దైవజనుల పక్షంగా దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు దాన్ని ఆయన గ్రంథములో రాసుకుంటాడు, ఆయన మర్చిపోడు. నీకు ఎప్పుడు ఏ రకంగా మేలు చేయాలి, ఎలా నిన్ను దీవించాలి అని ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. హల్లెలూయా. అలా జ్ఞాపకం పెట్టుకొని ఊరు
మనుమడైనటువంటి బెసాలేలును అద్భుతమైన జ్ఞానాత్మ చేత నింపి ప్రత్యక్ష గుడారము లోపల అలంకరణ పనులు చేయడానికి ఫైనల్ కోటింగ్ అంతా ఆయన చేతుల మీదుగా జరగాలి. అంత గొప్ప భాగ్యాన్ని వారికి ఇచ్చాడు. అంటే ఇద్దరు సహకారులుగా ఉన్నారు. ఇద్దరి కుటుంబాలను దేవుడు ఎన్నుకొని ఆయన నివసించబోయే మందిరములో, ఆయన వసించబోయే మందిరములో, ఆయన దిగివచ్చే మందిరములో ఒకరిని యాజకుడిగా ఎన్నుకున్నాడు, ఇంకొకరినేమో అక్కడ ఇంటీరియర్ డిజైన్ చేయడానికి ఇంకొకరిని జ్ఞానాత్మతో నింపి వాడుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదామా? అంటే నువ్వు చేసిన దానిని నీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు సహకారిగా ఉంటే, నువ్వు దైవజనుల భారాన్ని మోయగలిగితే, సంఘ భారాన్ని నువ్వు మోయగలిగితే, ఆ దర్శనములో పాలి భాగస్థుడిగా కాగలిగితే నీ దేవుడు నిన్ను మర్చిపోడు. ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకోవడమే కాదు, ఖచ్చితంగా తిరిగి నిన్ను ఎలా బ్లెస్ చేయాలి, ఎలా నిన్ను దీవించాలి అని కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు సమయము కోసం. కాబట్టి మోషే దగ్గర అహరోను, హూరు ఇద్దరు కూడా నమ్మకమైనటువంటి పరిచారకులుగా, సహకారులుగా మనకు కనబడతారు. వారి పేర్లు అక్కడ రాయబడ్డాయి కాబట్టి దేవుడు వారిని జ్ఞాపకం పెట్టుకున్నాడు. వారి కుటుంబాలను ఆశీర్వదించగలిగాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నేను కూడా మన సంఘములో, మన దైవజనుల దగ్గర, మన పరిచర్యలో దేవునికి నీవు నమ్మకమైన సహకారిగా ఉండగలుగుతున్నావా? లేదా పై భక్తి మాత్రమే చేస్తున్నావా? పై భక్తి, పై ప్రార్థనలోనే ఆగిపోతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఇక రెండవది మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36-37. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల ఎత్త పెట్టెను. చాలండి. హల్లెలూయా. మీరు ఇక్కడ రెండవ వ్యక్తిని, రెండవ సహకారిని మీరు గమనించగలిగితే ఆయన ఎవరు అంటే బర్నబా. ఆదిమ సంఘములో ఈయన ఒక విశ్వాసి అండి. ఆదిమ సంఘములో బర్నబా ఒక విశ్వాసి. ఈ బర్నబాను గురించి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, ఇతడు ఒక లేవి కుటుంబానికి చెందినవాడు. రెండవది, ఇతడు మిగుల భూమి కలిగిన వాడు. మూడవది, ఇతడు ఆస్తి అంతా అమ్మి ఎక్కడ పెట్టాడండి? ఎక్కడ పెట్టాడు? వ్యాపారంలో పెట్టలేదు, ఆన్లైన్ బిజినెస్లో పెట్టలేదు. ఆస్తి అంతా అమ్మి, ఉద్యోగం కొరకు లంచం ఇయ్యలేదు ఆయన. ఆయన ఏం చేశాడు? అమ్మి దాన్ని తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అపోస్తలుల పాదాల దగ్గర. మరి ఈ బర్నబా ఎలాంటి సహకారిగా ఉన్నాడు? ఒకసారి మీరు ఆలోచన చేస్తే, ఈయనకున్నటువంటి ఆస్తి మొత్తం అమ్మి తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఆ అధ్యాయం అయిపోగానే 5వ అధ్యాయం ప్రారంభమవుతుంది. 5వ అధ్యాయంలో మనకి ఎవరు కనబడతారంటే అననీయ, సప్పీరా కనబడతారు. వారు కూడా అమ్మారు, కానీ వారి ఆస్తిలో కొంత భాగం దాచుకున్నారు. చివరికి అననీయ చనిపోయాడు, సప్పీరా కూడా చనిపోయింది మనం గమనిస్తాం. అంటే మీరు గమనించండి, 4వ అధ్యాయం చివరిలోనేమో ఒక వ్యక్తి నమ్మకమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. 5వ అధ్యాయం ఆరంభంలోనేమో ఒక కుటుంబం, భార్యాభర్తలు ఇద్దరు కూడా అపనమ్మకస్తులుగా కనబడుతూ ఉన్నారు. కానీ ఈయన ఆస్తి అమ్మాడు, వారు ఆస్తి అమ్మారు. వీరు దేవునికి ఇవ్వాలనుకున్నారు, వారు కూడా దేవునికే ఇవ్వాలి అనుకున్నారు. అర్థమైందండి? ఈయన దాచుకోకుండా ఇచ్చాడు, వారు దాచుకొని పోగొట్టుకున్నారు. మీరు గమనించండి. అంటే ఆస్తి అంతా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడంటే ఈయనకు సేవకులంటే గౌరవం ఉంది. ఈయన నీతి కలిగిన వాడు, నమ్మకత్వము, యథార్థత కలిగినటువంటి వ్యక్తిగా బర్నబా మనకు కనబడతాడు. ఈరోజు మన జీవితాలలో, మన విశ్వాస ప్రయాణాలలో మనము నీతి కలిగి జీవించగలుగుతున్నామా? యథార్థత కలిగి జీవించగలుగుతున్నామా? నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఎంత నమ్మకంగా ఉంటున్నావు? కొంతమంది నమ్మకంగా ఉంటారు, కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు, కొంతకాలమే నమ్మకంగా ఉంటారు, తర్వాత ఉండరు, మారిపోతారు. కానీ బర్నబా అంత అమ్మి
తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అయితే ఆ ఆదిమ సంఘములో ఏం జరిగింది అంటే, బర్నబా ఇంకా ఇలా చాలా మంది, అననీయ, సపీరా, ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది వారి ఆస్తులన్నీ కూడా అమ్మి ఏమి ఉంచుకోకుండా అన్ని తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు మరి అపోస్తులు ఏం చేశారంటే, అందరికీ సమిష్టి భోజనం, సంఘములోనే భోజనం, అందరికి వండాలి, వడ్డించాలి, అందరు తినాలి, వెళ్ళాలి, పరిచర్య జరిగించాలి, సువార్త జరిగించాలి. ఇలా జరిగితే ఎవరైతే ఆస్తులు అమ్మారో, ఎవరైతే భూములు అమ్మారో, ఎవరైతే ఇండ్లు అమ్మారో, అమ్మి డబ్బులు తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారో, కొద్ది రోజులు గడిచేసరికి మేము ఎక్కువ డబ్బులు ఇచ్చాము కాబట్టి మేము ముందు తింటాము, మేము ఎక్కువ కానికిచ్చాము కాబట్టి మాకు ముందు వడ్డించండి, మేము ఎక్కువ ఇచ్చాము కాబట్టి మాకు ఒక ముక్క ఎక్కువ వేయండి. హల్లెలూయా, అర్థమవుతుందండి? ఎగరండి, నేను కానికిచ్చాను కాబట్టి నాకు పార్టీ ఇవ్వాలండి, మీటింగులో పార్టీ ఇవ్వకపోతే గలిబిలి చేసేస్తారు. ఎందుకు? నేను ఇచ్చా. ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఆదిమ సంఘంలో. అలా స్టార్ట్ అయితే పౌలు గారికి విషయం తెలిసి గద్దిస్తూ ఉంటాడు, ఎందుకు మీరు తిండి కోసం కొట్లాడుకుంటున్నారు? అయితే బర్నబా అన్ని ఇచ్చినా కూడా ఏ రోజు కూడా మిగతా వారిలాగా ముందొచ్చి కూర్చొని తినలేదంట. చరిత్ర చెప్తా ఉంది, ముందొచ్చి కూర్చొని తినలేదంట. భోజనం కొరకు ఆయన ఆరాట పడలేదంట. మరి ఏంటి ఆయన ఆరాటం అంటే, అపోస్తులు ఆయనకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారంటే, హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. చెప్పండి అందరూ ఒకసారి. కింద ఫుట్ నోట్లో ఆదరణ పుత్రుడు అని ఉంటది. అంటే ఈ బర్నబా పని ఏంటంటే, ఆదిమ సంఘములో ఎవరైనా బాధతో ఉంటే వెళ్ళి ఆదరించడం ఈయన పని, ఎవరైనా ఏడుస్తూ ఉంటే వెళ్ళి వారిని బలపరచడం ఈయన పని, ఎవరైనా పడిపోయి ఉంటే వారిని లేవనెత్తడం ఈయన పని, ఎవరైనా వెలివేయబడి తృణీకరించబడి ఉంటే వారిని బలపరచడం, వారి ఆత్మీయ జీవితాన్ని కట్టడం ఈయన పని. ఈరోజు మనం ఏం చేస్తాం? నేటి ఆధునిక క్రైస్తవ సంఘం ఏం చేస్తుంది? ఎవరు బాగా డబ్బులున్నోళ్ళు, ఎవరు బాగా మేకప్ వేసుకున్నారు, ఎవరు బాగా కాస్ట్లీ బట్టలు వేసుకున్నారు, ఎవరు కాస్ట్లీ కార్లో వస్తున్నారు, వారు వాడే ఫోన్ కాస్ట్ ఎంత, వారు వేసుకునే వాచ్ కాస్ట్ ఎంత, ఇవి గమనిస్తారు. కానీ బర్నబాకి అవి కనబడవు. బర్నబాకి ఎవరు బలహీనంగా ఉన్నారో కనబడతారు, ఎవరు దుఃఖంతో ఉన్నారో కనబడతారు, ఎవరు కృంగిపోయి ఉన్నారో కనబడతారు. ఆయన వెళ్ళి వారిని బలపరుస్తాడా, ఆయన వెళ్ళి వారిని ఆదరిస్తాడు, ఆయన వెళ్ళి వారిని వాక్యము ద్వారా పురికొల్పుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహింపరచుదాం. అది బర్నబా పరిచర్య, అది బర్నబా సంఘములో చేస్తున్న ఒక సహకారి పరిచర్య. అయ్యా నేను డబ్బులు ఎక్కువ ఇచ్చా, నేను ముందు కూర్చుంటా అనలా. నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను, నాకు ముందు భోజనం పెట్టండి అని అనలేదు ఆయన. అన్నీ ఉన్నా అన్ని దేవునికి ఇచ్చి ఏమి లేనివాడుగా వెనకాల ఎక్కడో కూర్చొని, ఈరోజు ఎవరు బాధగా ఉన్నారో, ఈరోజు ఎవరు పడిపోయినట్టు ఉన్నారో, ఈరోజు ఎవరు డల్గా కనబడ్డారు, వారి దగ్గరికి వెళ్ళిపోయి, అక్క ఏమైంది అక్క, ఈరోజు నువ్వు డల్గా ఉన్నావు, నేను గమనించిన పోయిన వారంలాగా ఈరోజు నువ్వు ఆదివారం ఆరాధనలో లేవు అన్నయ్య, ఈరోజు ఏంటి అన్నయ్య నువ్వు ఇలా ఉన్నావు, ఏంటి నీ బాధ అని అడిగి వారి కొరకు ప్రార్థన చేసి వారిని బలపరిచేవాడు బర్నబా. హల్లెలూయా. ఈరోజు సంఘాల్లో ఇలాంటి పరిచర్య ఎంతమంది చేయగలుగుతున్నారు? ఈరోజు సంఘాలలో ఇలాంటి పరిచర్య జరుగుతుందా? కొంతమంది మనం చెప్తాం, వారి పేర్లు గుర్తు రాలేదనుకోండి, అదే అండి ఫలానా సహోదరుడు ఉన్నాడు కదా, ఎవరండి? అదే ఫలానా సహోదరుడు. ఎవరు? అదే పాటలు బాగా పాడుతాడు. ఫలానా సిస్టర్ ఉంది చూసారా, ఆమె ఏంటి, ఆమె పేరేంటి? ఏం లేదండి, ఆదివారం ఆరాధన అయిపోయినాక అందరూ వెళ్ళిపోయినా ఆ మొక్కతో కూర్చొని అంట్లు తోముతా ఉంటది ఆ అక్క. పేరు మరిచిపోయినా ఆమె చేసే పనిని బట్టి పిలువబడుతుంది చూసారా, అదే ఫలానా కుటుంబం. ఎవరు? ఆతిథ్యం చేస్తారు చూడు,
దైవజనులు ఎవరు వచ్చినా ఆతిథ్యం చేయడానికి ముందుకు వస్తారు చూడు, ఆ కుటుంబం. అంటే బర్నబా ఆయన చేసే పనిని బట్టి ఆదరణ పుత్రుడు అనే పేరు పెట్టబడ్డాడు. ఈరోజు సంఘములో నీకు ఇలాంటి పేరుందా? ఒకవేళ సంఘములో నీ దైవజనుడు, నీ దైవజనురాలు నీ గురించి చెప్పాల్సి వస్తే నేను ఏమని చెప్పగలుగుతారు? అలా నావిడ నమ్మకస్తురాలని చెప్పగలరా? అలా నాయన ప్రార్థన పరుడు, పరిశుద్ధత కలిగిన వ్యక్తి అని చెప్పగలరా? అలా నాయన దేవునికి ఇచ్చే విషయంలో అసలు ఆయనకు ఎవ్వరు సాటి లేరు అని చెప్పగలరా? ఏ సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకున్నావు? బయట చాలా పేర్లు సంపాదించుకుంటావు, కానీ జీవ గ్రంథములో నీ పేరు ఉండాలి అంటే నువ్వు దేవుని సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో నీవు బర్నబా లాగా ఒక పేరును సంపాదించుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక పేరును నువ్వు సంపాదించుకోవాలి. నీ పేరు తగినట్టుగా నువ్వు ఉన్నా లేకపోయినా నువ్వు చేసే పనిని బట్టి నీకు ఒక పేరు రావాలి. పరిచర్య చేస్తావనే పేరు రావాలి, ప్రార్థన చేస్తావనే పేరు రావాలి, కన్నీళ్లు విడుస్తావనే పేరు రావాలి, చీపురు బట్టి ఊడుస్తావు అనే ఒక పేరు నీకు రావాలి. లేదా పౌలు గారు చెప్పినట్లుగా వాళ్ళు నిజమైన సహకారులు అని చెప్పినట్లుగా నీ గురించి దైవజనుడు, దేవుడు చెప్పగలగాలి, నిజమైన సహకారులు అని చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బర్నబా అదే పరిచర్య చేస్తున్నాడు. అయితే దమస్కు మార్గములో అపోస్తులుడైన పౌలు గారు రక్షించబడతాడు. రక్షించబడిన తర్వాత ఆయన యెరూషలేముకు వస్తాడు. ఎందుకంటే యెరూషలేము కదా ఫస్ట్ చర్చ్, సెంటర్ చర్చ్ అదే కాబట్టి, హెడ్ చర్చ్ అదే కాబట్టి యెరూషలేముకు వస్తాడు. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఆ శిష్యులు, అపోస్తులు పౌలు గారిని చేర్చుకోలేదంట. పౌలు గారిని చేర్చుకోలేదు, భయపడ్డారు. చూడండి ఆ మాట చదువుదాం. 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26-27 వచనాలు. అతడు యెరూషలేముకు వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసెను, కాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు ప్రభువు అతనితో మాటలాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచును. చూడండి మీరు, పౌలు గారు వచ్చాడు. యెరూషలేము సంఘములో ఉన్న శిష్యులు, అపోస్తలులు, ఆ యొక్క శిష్యులు ఆయన్ని చేర్చుకోలేదు, భయపడిపోయారు. హెడ్ చర్చ్ చేర్చుకోలేదు. అప్పుడు బర్నబా పౌలు గారిని చేర్చుకొని తీసుకొని వెళ్ళి అపోస్తలుల దగ్గర కూర్చోబెట్టి, అయ్యా ఈయన దమస్కు మార్గములో దేవుని చేత దర్శించబడ్డాడు, ఈయన కూడా సేవ కొరకు సమర్పించుకున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు అని బర్నబా పౌలు పక్షముగా అపోస్తలులతో మాట్లాడాడు. అంటే ఇప్పుడు బర్నబాకి ఎవరు కనబడతారు? వెలివేయబడిన వారు కనబడతారు. బర్నబాకి ఎవరు కనబడతారు? తృణీకరించబడిన వారు కనబడతారు. బర్నబాకి ఎవరు కనబడతారు? బాధలో ఉన్నవారు కనబడతారు. అది బర్నబా చేస్తున్న సహకారి పరిచర్య. అప్పుడు బర్నబా మాట్లాడగానే యెరూషలేములో ఉన్న సంఘము, అపోస్తలులు పౌలు గారిని చేర్చుకుంటారు. అక్కడ కొంతకాలము ఆయన వాక్య పరిచర్య చేస్తాడు. చేసిన తర్వాత ఆ యూదులు ఈయనను చంపాలి అని ఆలోచన చేస్తే అక్కడ నుంచి ఈయనను బయటికి పంపించేస్తారు. అప్పుడు యెరూషలేము నుంచి కైసరయ్యకు వెళ్ళి, కైసరయ్య నుంచి తార్సుకి అంటే వారి సొంత పట్టణానికి వెళ్ళిపోతాడు పౌలు గారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ యెరూషలేము సంఘానికి ఒక వార్త వస్తుంది. ఏమని అంటే, అంతియొకయ పట్టణములో సంఘము చెదిరిపోయింది కదా, శ్రమ వచ్చినప్పుడు సంఘం చెదిరిపోయింది. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అంతియొకయలో కూడా స్వార్థ ప్రకటించబడ్డది. కొంతమంది ప్రభువుని నమ్మారు, అక్కడ ఒక చిన్న గుంపుగా ఏర్పడ్డారు, చిన్న సంఘముగా ఏర్పడ్డారు. మరి వాళ్ళకి పాస్టర్ గారు లేరు లోతుగా నడిపించడానికి. ఇప్పుడు వారికి పాస్టర్ గారు కావాలి అని యెరూషలేము సంఘానికి వార్త వచ్చింది. రాగానే అపోస్తలులు అందరూ కూడా ఆలోచన చేసి, ఎవరిని పంపుదాం? మరి మనమైతే వెళ్ళలేదు సువార్త చేయడానికి, మనమైతే సంఘం కట్టలేదు, అక్కడ ఎలా జరిగింది అని తెలుసుకున్నారు. తెలుసుకొని సరే ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి సరి అయిన వ్యక్తి ఎవరు అంటే బర్నబా. ఇప్పుడు బర్నబాని వారు సెలెక్ట్ చేసి
బర్నబాని అంతియొకయ సంఘానికి పంపిస్తారు. ఈయన అయ్యా నేను వెళ్ళను అని అనలేదు, మీరు గమనించాలి. అదే ప్లేస్లో మనముంటే ఏమంటాం? అయ్యగారండి కుటుంబాన్ని వదిలేసి ఎలా వెళ్ళాలి, ఉద్యోగాన్ని వదిలేసి ఎలా వెళ్ళాలి, అయ్యగారు నాకు నా పరిస్థితి కష్టమండి, అంత దూరం నేను వెళ్ళలేనండి అనలేదు బర్నబా. మారు మాట్లాడకుండా దైవజనులు చెప్పగానే పరుగెత్తుకొని అంతియొకయకి వెళ్ళిపోయి అంతియొకయ సంఘాన్ని బలపరచడం మొదలుపెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. అంతియొకయ సంఘాన్ని బలపరుస్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు తెలిసింది చేశాడు. అయితే ఆయన అప్పటికి పాస్టర్ కాదు, సహకారి మాత్రమే. అయితే ఆయనకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఈ అంతియొకయ, తార్సు పక్కపక్కనే ఉండే పట్టణాలు. ఈ దగ్గరలోనే తార్సు ఉంటుంది కదా, మా పౌలన్న గారు ఉంటాడు కదా ఇక్కడ అని చెప్పేసి తార్సుకు వెళ్ళి పౌలు గారిని కలుసుకొని, అయ్యా పౌలు గారు రండి, అంతియొకయలో నేను వాక్యం చెప్పాను, నేను చేయగలిగింది చేశా, మీరు కూడా వచ్చి కొంచెం వాక్యం చెప్పి సంఘాన్ని బలపరచండి అని చెప్పి పౌలు గారిని తీసుకొని వచ్చాడు. 1 సంవత్సర కాలము బర్నబా, పౌలు గారు ఇద్దరు అంతియొకయలో ఉండి వాక్యం చెప్పి ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రపంచములో అంతియొకయలోనే సంఘము, శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఫస్ట్ అంతియొకయలోనే క్రైస్తవులు అని పిలువబడ్డారు. అసలు క్రైస్తవులు అంటే ఏంటి? క్రిస్టియన్స్ అంటే క్రైస్తులాగా ఉన్నవాళ్ళు, క్రీస్తులాగా ఉన్నవాళ్ళు, క్రీస్తు వలె, క్రీస్తు పోలికలో ఉన్నవాళ్ళు. అంటే వీరు చెప్పే వాక్యము, బర్నబా అనుకున్నాడు, అయ్యా నేను ఎక్కువ తరపేది కాలేదు, నేను విశ్వాసిగా ఉన్నాను, నేను ఒక సహకారిగా ఉన్నాను, నాకు లోతైన విషయాలు తెలియదు. కాబట్టి పౌలు గారికి తెలుసు కాబట్టి ఆయనను తీసుకొచ్చాడు, ముందు పెట్టాడు, వాక్యాన్ని చెప్పించాడు. అదే వేరే వాళ్ళు అయితే నేను ఎక్కువ డబ్బులు ఇచ్చాను, నేను ఆస్తంతా ఇచ్చాను, నేనే కావాలి సేవకునే, నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేనే చేసేయాలి, ఇంకా వేరే వాళ్ళకి అవకాశము లేదు, అసలు రాకుండా చేయాలి అన్నట్లుగా ఆలోచన చేస్తారు. అని ఈయన మాత్రం ఈయన పక్కకు జరిగి పౌలు గారిని అక్కడ నిలబెట్టాడు, పౌలు గారికి అవకాశాలు కల్పించాడు. అప్పుడు వారి వాక్యము విని వాళ్ళు ఎలా మారిపోయారంటే క్రీస్తులాగా మాట్లాడుతున్నారు, క్రీస్తులాగా జీవిస్తున్నారు. వారి జీవితంలో క్రీస్తు ఎలా బ్రతికాడో అలాగే అంతియొకయలో ఉన్న సంఘ విశ్వాసులు అలా బ్రతికితే బయట చూసే వాళ్ళందరూ అంటున్నారు, ఎవరు వీరు? అదే మొన్నటిదాకా క్రీస్తు బ్రతకలేదా, క్రీస్తు లేడా, జీసస్ లేడా, యేసు లేడా, ఇదిగో ఆ యేసు శిష్యులు వీళ్ళు, ఆ యేసు నువ్వు వెంబడించేవారు అని చెప్పి క్రైస్తులాగా ఉన్న వాళ్ళు అని చెప్పి దానికి ఏమైంది? క్రైస్తవులు అనే పేరు వచ్చింది. హల్లెలూయా. మరి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, అంతియొకయ కంటే ముందు యెరూషలేము ఉంది కదా, మరి యెరూషలేములో వాళ్ళు క్రైస్తవులుగా ఎందుకు పిలవలేదు అంటే వాళ్ళు ఆచారాలలో బ్రతుకుతున్నారు. సున్నతుందా, సున్నతుందా, నువ్వు యూదుడవైతే మాతో కూర్చొని భోజనం చేయి, అన్యుడివైతే పక్కకెళ్ళి భోజనం చేయి. ఇలా కొన్ని పంతాలు, కొన్ని పట్టింపులు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఆచారాలు పెట్టుకొని ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ ఏం చేశారు? అందరికీ సువార్తాన్ని పౌలు గారు బోధించడం మొదలుపెట్టాడు. అంటే ఈరోజు పౌలు గారు అంత బలమైన సేవ చేశాడంటే, పౌలు గారిని ఆదిమ సంఘము అపోస్తలులు చేర్చుకున్నారంటే, ఆ పౌలు గారు ఈరోజు అన్ని పత్రికలు రాశాడు అంటే అసలు పౌలు గారికి ఊతమిచ్చింది ఎవరు, పౌలు గారిని ప్రోత్సహించింది ఎవరు, పౌలు గారిని బలపరిచింది ఎవరు, పౌలు గారి పక్షంగా రికమెండ్ చేసింది ఎవరు అంటే బర్నబా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆలోచన చేయండి, అదే బర్నబా ప్లేస్లో కనుక మనం ఉండుంటే ఎన్ని డప్పులు కొట్టుకుంటామో. హల్లెలూయా, ఎన్ని డప్పులు కొట్టుకుంటామో. అవునండి, మా అయ్యగారికి నేనేనండి, మా సంఘానికి నేనేనండి. కొంతమంది ఏమి చేయరు కానీ బాగా చెప్తారు. అందుకే అంటారు పూసే గాడిద అదేనా మేసే గాడిదని కడగొట్టేసిందంట. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేయరు కానీ మిగతా వాళ్ళతో చెప్పేస్తాను, నేను అది చేశానండి, అసలు నేను లేకపోతే సంఘమే లేదండి. మరి అలా అనాలంటే బర్నబా ఏమనాలి? బర్నబా ఏమనాలి? యోహాను కంటే
యాకోబు కంటే అందరికంటే ఎక్కువ ప్రదేశాలు తిరిగాడు పౌలు గారు, ఎక్కువ పత్రికలు రాశాడు పౌలు గారు, ఎక్కువ సేవ చేశాడు పౌలు గారు. మరి ఆయన అలా చేయడానికి కారకుడు ఇక్కడ ఉన్నాడు, బర్నబా. ఎప్పుడైనా అతిశయపడ్డా? ఎప్పుడైనా నేను అని ఊహించాడా? మరి మనం అలాంటి సహకారులుగా ఈరోజు ఎందుకు మారలేకపోతున్నాం? అన్ని చేసి ఏమి ఎరగనట్టుగా ఉన్నాడు బర్నబా, ఏమి తెలవనట్టుగా ఉన్నాడు, కానీ అన్ని ఆయనే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సేవ, అలాంటి ఒక సహకారులు ఈనాడు సంఘాలలో లేపబడుదురుగాక. బర్నబా లాంటి సహకారులు లేపబడాలి. అగరోను, హూరు లాంటి సహకారులు సంఘాలలో లేపబడాలి. అంతటితో ఆగిపోలే బర్నబా పరిచర్య. ఈ పౌలు గారు బర్నబా ఇద్దరు కలిసి మిషనరీ వెళ్తారు, మిషనరీ ప్రయాణము చేస్తారు. వాళ్ళ లోపల భారం ఉంది. అపోస్తులేమో యెరూషలేములోనే ఆగిపోయారు, యూదులకే సువార్త అని ఆగిపోయారు. అలా ఆగిపోయారు కాబట్టి దేవుడు పౌలు గారితో మాట్లాడతాడు. యూదులకి కాదు, అందరికీ సువార్త అని దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు. మీ అందరికి తెలుసు అది. వీళ్ళిద్దరు ప్రయాణానికి వెళ్తే వీరితో పాటు జాన్ మార్క్ అనే వ్యక్తిని వెంట పెట్టుకొని వెళ్తారు. ఆయన బర్నబా గారి బంధువు. వెళితే ఈ జాన్ మార్క్ మరి ఎందుకో అయ్యగారితో వెళితే టైంకు భోజనం లేదనుకున్నాడో, అయ్యగారితో వెళితే మంచి పడుకోవడానికి వసతులు లేవనుకున్నాడో, కష్టమవుతుంది అనుకున్నాడో తెలియదు, కానీ మధ్యలోనే వెళ్ళిపోయాడు. రెండవసారి వీళ్ళు మళ్ళీ మిషనరీ ప్రయాణం చేయాలి. ఇప్పుడు బర్నబా పౌలు మధ్య డిస్కషన్. బర్నబా ఏమంటాడంటే జాన్ మార్కును కూడా తీసుకెళ్దాము అంటాడు. పౌలు గారు ఏమంటాడు, ఆల్రెడీ మొదటి ప్రయాణములో మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అలాంటోడు మనకొద్దు అని పౌలు గారు అంటాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం అయ్యి ఈ బర్నబా జాన్ మార్కును తీసుకొని పక్కకి వెళ్ళిపోతాడు, ఒకవైపు వెళ్ళిపోతాడు. పౌలు గారు శీలాన్ని తీసుకొని ఇంకొక వైపు వెళ్ళిపోతాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, బర్నబాకి పాడైపోయిన వారే కనబడతారు, బర్నబాకి వెలివేయబడిన వారే కనబడతారు, తృణీకరింపబడిన వారే కనబడతారు, బాగలేని వారే కనబడతారు. ఆయన పరిచర్య, ఆయన సహకారత్వం అలా ఉంది. అర్థమవుతుందండి? అయితే పౌలు గారు మళ్ళీ జైల్లో ఉండి పత్రిక రాస్తూ అంటాడు, మీరు వచ్చేటప్పుడు జాన్ మార్కును వెంట పెట్టుకొని రండి, అతడు నాకు పరిచర్య చేయుటకు మంచి సహకారిగా ఉన్నాడు అని పౌలు గారు చెప్తాడు. ఆ మాట ఎక్కడ ఉంది అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చప్పట్లు కొట్టేసి నమ్మని మహింపరచుదామా గట్టిగా? అరే, ఇంతకు ముందు అదే పౌలు గారు చెప్పాడు ఆయన నిష్ప్రయోజకుడని. ఇంతకు ముందు అదే పౌలు గారు చెప్పాడు ఆ జాన్ మార్కు మనకు వద్దు అని. ఇప్పుడు అదే పౌలు గారు చెప్తున్నాడు అతడు నాకు ప్రయోజకుడు. అంటే బర్నబా సంఘములో ఎలాంటి పరిచర్య చేస్తాడంటే, బాగలేని దానిని బాగు చేసేవాడు బర్నబా, పడిపోయిన దానిని నిలబెట్టేవాడు బర్నబా, కన్నీళ్లతో ఉన్న వారి కన్నీళ్లు తుడిచేవాడు బర్నబా, వెలివేయబడిన వారి పక్షముగా నిలబడేవాడు బర్నబా. ఇప్పుడు జాన్ మార్కును బాగు చేశాడు. పౌలు గారు అంటున్నాడు ఆ జాన్ మార్కు మళ్ళీ నాకు కావాలి, నాకు పరిచర్య చేయడానికి ఆయనే రైట్ పర్సన్. హల్లెలూయా. చూడండి పౌలు గారికి ఎంత సహకరిస్తున్నాడు, సంఘానికి ఎంత ఒక సహకారిగా బర్నబా మనకు కనబడుతున్నాడు. ఈరోజు మనం వాక్యాలు వింటున్నాము, వెళ్ళిపోతున్నాం. మరి మనం ఎందుకు ఒక బర్నబా లాగా తయారు కాకూడదు? మనం ఎందుకు సంఘములో ఇలాంటి ఒక పరిచర్య చేయకూడదు? మనం ఎందుకు దైవజనుని పక్షంగా మనం నిలబడి మనం కనబడకుండా దైవజనుని ముందు పెట్టకూడదు? మనం అన్ని సిద్ధపరిచి అయ్యా మీరు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళండి చాలా, మనం అన్ని మీటింగ్ పెట్టేసి అయ్యా మీరు వచ్చి వాక్యం చెప్పేసి వెళ్ళండి చాలా. ఆ సంఘంలో ఒక కుటుంబం ఉంది, వారు ఒక తీర్మానం ఏంటి అంటే వారి గ్రామంలో ప్రతి క్రిస్మస్కి ఒక సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం జరగాలి, సువార్త కార్యక్రమం జరగాలి ఊరి సెంటర్లో. అది సిపిఎం సిపిఐ గడ్డ ఆ ఊరు. అలాంటి ఊర్లో ఒక క్రిస్మస్ ప్రోగ్రాం జరగాలి. వారికి వచ్చిన పంటలో
కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టి, సంవత్సరం అంతలో ఆ పంటలో నుంచి వచ్చిన కొంత తీసి పక్కన పెట్టి, ఆ డబ్బులతో వాళ్ళ ఆ మీటింగ్ ఏర్పాటు చేసేవారు. నాతో రూపాయి కూడా పెట్టనిచ్చేవారు కాదు, రూపాయి కూడా నన్ను పెట్టనిచ్చేవారు, మొత్తం వాళ్ళే పెట్టుకొని. అద్భుతంగా ఆ గ్రామంలో సువార్త జరగడానికి ఆ కుటుంబం నిలబడేది. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహింపరచుదామా? అలా ఒక్క సంవత్సరం కాదండి, కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ పరిచర్య చేస్తూ ఉన్నారు. నాకు ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. ప్రభువా, వీళ్ళు నీ కొరకు ఎంత చేస్తున్నారు, నేనైతే ఏం చేయలేను. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం, వారు దేవుని కొరకు సహకరిస్తున్నారు కాబట్టి, దేవుని పని కొరకు నిజమైన సహకారులుగా నిలబడుతున్నారు కాబట్టి, నా దేవుడు వారి పక్షంగా నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రేమ దేవుని బిడ్డరా, ఈరోజు వారి కుమారుడు నీట్ ఎగ్జామ్ రాశాడు. నీట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ సీటు, ఫ్రీ సీటు రావడానికి రెడీగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహింపరచుదాం. లక్షల రూపాయలు పెట్టిన రానటువంటి సీటు. ఈరోజు దేవుని కొరకు సహకారిగా నిలబడితే దేవుడు ఇలాంటి కార్యాన్ని చేశాడు. ఒకసారి ఆలోచన చేయండి. మరి మనము మన జీవితాల్లో ఒక అహరోన్లాగా మనం ఉండాలని, ఒక హూరులాగా నీవు కూడా ఉండాలని, ఒక బర్నబాలాగా నీవు కూడా ఉండాలని, ఎంత నువ్వు దేవుని కొరకు చేసినా మళ్ళీ ఏమి ఎరగనట్టుగానే, ఏమి తెలవనట్టుగానే, ఒక తెర వెనుక వ్యక్తి లాగానే, ఒక మరుగయున్న వ్యక్తిగానే నువ్వు బర్నబాలా కనబడాలి. మడితే దేవుడు జీవ గ్రంథములో నీ పేరు లిఖిస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. జీవ గ్రంథములో సహకారుల పేర్లున్నాయి. ఇదిగో వీళ్ళందరూ దేవుని పనికి సహకరించిన నిజమైన సహకారులుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా అక్కడ మన పేరు కావాలి, ఇక్కడ కాదండి. ఇక్కడి కొరకు ప్రయాస వద్దు, ఇక్కడి కొరకు నువ్వు రాత్రి మగళ్ళు కష్టపడడం వేస్ట్. ఒకటి గుర్తుపెట్టుకో, ఏ క్షణమైనా ఆ ప్రభు రావచ్చు, ప్రభుతో మనం వెళ్ళొచ్చు. అయితే అక్కడ పేరుంది అనుకోండి, నువ్వు యుగ యుగాలు తరతరాలు ప్రభువుతో జీవిస్తావా, ప్రభువుతో నువ్వు సహవాసం చేస్తావు, ప్రభువుని నువ్వు అక్కడ నిత్యము ఆరాధన చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆలోచన చేయి, ఈరోజు నువ్వు ఎలాంటి సహకారిగా ఉన్నావు. కొంతమంది సహకారులుగా ఉండరు, కానీ వారు విమర్శకులుగా ఉంటారు. పరిచర్య ఎదుగుతూ ఉంటే, ఆత్మలు రక్షించబడుతూ ఉంటే, దినదినము సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటే, వారు దైవజనుల పక్కనే ఉంటారు, వారు సంఘములోనే ఉంటారు, వారు సహకరించరు, వారు సహకారులుగా మారరు. మారకపోగా విమర్శకులుగా మారుతారు. వారు సేవకులను దుఃఖపెడుతూనే ఉంటారు. పరిచర్యలో ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటారు. నువ్వు సహకారిగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఒక విమర్శకుడిగా మాత్రం ఉండొద్దు. ఒక నష్టాన్ని కలిగించే వ్యక్తిగా మాత్రం నువ్వు ఉండొద్దండి. సంఘములో ఏ కుటుంబం అన్నా నాకు ప్రాణం. ఎందుకు తెలుసా? యేసయ్య ఆ సంఘం కొరకు ప్రాణాన్ని పెట్టాడు. నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, హరిగోంసాయి గారి మీటింగ్లకు ఎక్కడికి వెళ్ళినా, మీటింగ్ నుంచి రాగానే చర్చికి వెళ్ళే వరకు నాకు మనస్సు స్థిమితంగా ఉండదు. సంఘస్థుల్ని చూసే వరకు నాకు మనస్సులో ప్రాణంలో ప్రాణం ఉండదు. నాకు అంత ప్రేమ. అయితే సంఘములో ఒక సహోదరి కుటుంబాన్ని అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డారు. ఆసక్తి ఉంది, భారం ఉంది, ప్రేమించాను, అందరి కొరకు ప్రార్థన చేసినట్టే వారికి ప్రార్థన చేశా. ఎక్కువగా అన్ని రకాలుగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నేను సహాయం చేస్తూ వచ్చా ఆ కుటుంబాన్ని దేవునిలో నిలబెట్టడానికి. కానీ సహకరించేవారు నాకు సహకరిస్తూనే, నాకు భోజనం పెడుతూనే, నాకు ఆతిథ్యం చేస్తూనే నా వెనుక విమర్శ చేయడం మొదలుపెట్టారు. నా వెనకాల నా గురించి భయంకరంగా చెడ్డగా మాట్లాడడం మొదలుపెట్టారు. దేవుడు క్లియర్గా చూపించాడు. ఒకరోజు దర్శనం, ఆమె కూర్చున్న ప్లేస్ చూపించి, ఆ ప్లేస్లో ఒక దయ్యం ఉన్నట్లుగా క్లియర్గా దేవుడు చూపించాడు దర్శనం. ఏంటి, ఏమైతుంది ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే కొంతకాలానికి బయటపడిన విషయం ఏంటంటే, ఆమె మా దగ్గర మాత్రమే అయ్యా మీరు దేవుడు, మీరు దేవుని దాసులు
అంటుంది కానీ వెనకాల సంఘాన్ని చెడగొట్టడానికి, సంఘాన్ని చిన్నభిన్నం చేయడానికి, సేవకుణ్ణి అవమానించడానికి ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడాలి. విషయం తెలిసింది. గుండెలు పగిలేలా దేవుని దగ్గర ఏడ్చా, ఇంత ప్రేమించా, ఇంత సహాయం చేశా, ఈ కుటుంబం కొరకు ఇంతగా నేను ప్రయాసపడ్డాను ప్రభువా. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వేం మాట్లాడొద్దు, మౌనంగా ఉండు. అంతే, మౌనంగా ఉన్నాం. ఆమె సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడమే కాదు, మెంటల్ అయి పిచ్చెక్కి కొన్ని సంవత్సరాలు పిచ్చితనంతో బాధపడి చనిపోయింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుడు పిలుచుకున్న దైవజనులను నువ్వు చేతనైతే ఒక అహరోనులాగా నిలబడాలి, నువ్వు చేతనైతే ఒక ఊరులాగా నిలబడాలి, నీకు వీలైతే ఒక బర్నబాలాగా సంఘములో దైవజనుని భారాన్ని మోయడానికి, దర్శనాన్ని నెరవేర్పు కొరకు నువ్వు నిలబడాలి. అది కాకపోతే మౌనంగా ఉండి అలా వచ్చి అలా వెళ్ళు, నువ్వు దీవించబడతావు. కానీ విమర్శ చేయడం మొదలు పెట్టావా? వెనకాల గోతులు తవ్వడం మొదలు పెట్టావా? పిచ్చయి మళ్ళీ నా దగ్గరకు రావడానికి చాలా ప్రయత్నాలు చేసి నేను యాక్సెప్ట్ చేయలే. క్షమిస్తా కానీ దేవుడు బైబిల్లో కూడా పాపం చేసిన వాడిని క్షమించాడు, వ్యభిచారం చేసిన వాడిని క్షమించాడు, కానీ తిరుగుబాటు చేసిన వాడిని చెప్పాలి గట్టిగా, క్షమించాడా? క్షమించలే. ఆ వాక్యం నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. వ్యభిచారం చేసిన క్షమించాడండి, కానీ తిరుగుబాటు చేసిన వాడిని క్షమించలే దేవుడు. చివరికి మోషే గురించి మిరియాము సొంత అక్క మిరియాం మాట్లాడితే కూడా దేవుడు ఊరుకోలేదైనా. మీరు మాట్లాడిన మాటలు నేను విన్నాను అంటాడు దేవుడు. వాళ్ళు ఎక్కడో గుడారంలో మాట్లాడుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, మోషే కంటే ముందు దేవుడు విన్నాడు మిరియాము అహరోను మాట్లాడే మాటలు. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు ఒక సహకారిగా మారాలి. నువ్వు సహకారిగా మారితే పరలోకానికి వెళ్తావు. నువ్వు సహకారిగా మారితే ఆ జీవ గ్రంథము తెరవబడినప్పుడు, అందరు వరుసలో నిలబడినప్పుడు ఆ జీవ గ్రంథములో నీ పేరు పిలువబడగానే నీకు పరలోకానికి ప్రవేశం దొరుకుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? అందులో లిస్టులో సంపాదించుకో. ఓటర్ లిస్టులో పేరు లేదని, రేషన్ లిస్టులో పేరు లేదని, ఉచితంగా పంపిణీ చేసే లిస్టులలో పేరు లేదని గగ్గోలు పెట్టడం కాదా, సహకారుల లిస్టులో నా పేరు కావాలయ్యా. ఈరోజు నేను ఈ ఇమాన్యుయల్ ప్రేయర్ టవర్లో ఒక సహకారిగా మారిపోవాలి. నేనేది చేయగలిగితే అది నేను మారిపోవాలి. బర్నబా ఎంత చేశాడండి, అంత ఇచ్చేసి ఇదే ఎక్కువ అని అనుకోలే ఆయన. పౌలు నిలబెట్టి ఇంత బలమైన మిషనరీ సేవ జరుగుతుంది, ఇదంతటి దీవెన నాకే వస్తుంది కదా అని ఆగిపోయాడా? ఆగిపోలే. జాన్ మార్కుని బాగు చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా అలాంటి వారుగా ఉందుముగాక, నమ్మకమైన సహకారులుగా మనము మారుదుముగాక. ఆమేన్. అది అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదవగా విందాం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీయుకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. మీరు జాగ్రత్తగా గమనించండి. 3వ వ్యక్తులు ఎవరు అంటే అకుల్లా, ప్రిస్కిల్లా. చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి. మొదటిది ఎవరు? ఫస్ట్ సహకారులు ఎవరు? అహరోను, ఊరు. చెప్పాలి, అందరు చేయొద్దు. చెప్పండి. అహరోను, ఊరు ఎవరికి సహకరించారు? మోషేకి సహకరించారు. రెండవది ఎవరు? బర్నబా. ఈయన ఆదిమ సంఘానికి సహకారిగా ఉన్నాడు, పౌలుకి సహకారిగా ఉన్నాడు, జాన్ మార్క్కి సహకారిగా ఉన్నాడు. ఇక మూడవది ఎవరు అంటే అకుల్లా, ప్రిస్కిల్లా. ఇప్పుడు ఆ ఆదిమ సంఘము చెదిరిపోయినప్పుడు కొంతమంది కొన్ని నాళ్ళకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యారు.
ఇప్పుడు కొరింథు పట్టణానికి పౌలు గారు వెళ్ళినప్పుడు అక్విలా ప్రిస్కిల్లా కుటుంబం కనబడ్డది. వీరెవరు అంటే ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. చెప్పండి అందరూ ఒకసారి, ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆల్రెడీ ఎప్పటి నుండో ఉన్న వాళ్ళు అయితే, అదే పట్టణంలో వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళు అయితే వారికి ఇండ్లు ఉంటాయి, భూములు ఉంటాయి, వారికి ఆస్తులు ఉంటాయి, వారికి డబ్బులు ఉంటాయి. వారు పౌలు గారిని చేర్చుకున్నారు అంటే ఒక అర్థం ఉంది. కానీ వారే కొత్తగా వచ్చారు అంటే నేను అనుకుంటాను వారికే ఉండడానికి ఇల్లు లేదు, ఏదో చిన్న డేరా వేసుకొని ఉంటున్నారు. అక్కడికి పౌలు గారు వచ్చాడు, పౌలు గారిని వారు చేర్చుకున్నారు. అదే ప్లేస్లో మనం ఉంటే ఏమంటాం? అయ్యగారండి, మేము ఇంకా సెటిల్ కాలేదు, మేము ఇంకా స్థిరపడలేదు, మాకు ఇంకా ఉద్యోగము రాలేదు, మాకు ఇంకా వ్యాపారం అభివృద్ధి కాలేదు, మేము ఇప్పుడే మీకు సహకరించే పరిస్థితి లేదు, ఈలోపు ఇంకెవరి ఇంట్లోనైనా ఉండండి అంటామా అనమా? ఖచ్చితంగా అంటాం. కానీ అకుల్లా ప్రిస్కిల్లా అనలేదండి. ఈ అకుల్లా ప్రిస్కిల్లా ఇంటిలో పౌలు గారు ఎన్ని రోజులు ఉన్నాడు అంటే సంవత్సరం మీద 6 నెలలు ఉన్నాడు. అంటే సంవత్సరంన్నర కాలము వారింట్లో ఉండి పరిచర్య చేశాడు ఆయన. అంటే వారు కష్టపడుతున్నారు, వారితో పాటు పౌలు గారు కూడా కష్టపడ్డాడు, అది వేరు అనుకోండి. కానీ ఒకటి, అసలు చేర్చుకోవడమే గొప్ప కదా. వాళ్ళే కొత్తగా వచ్చారు, వాళ్ళకే ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకే అన్ని అనుకూలతలు లేవు, వాళ్ళే ఇరుకులో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, కొంచెంలో ఉన్నారు. అక్కడ పౌలు గారిని చేర్చుకొని సంవత్సరంన్నర కాలము పౌలు గారిని పోషించి పౌలు గారు పరిచర్య చేయడానికి నమ్మకంగా సహకరించిన కుటుంబము అకుల్లా ప్రిస్కిల్లాల కుటుంబము. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహింపరచుదామా. నిరాటంకముగా 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ ఉండి పరిచర్య జరగడానికి వారు సహకరించారు. ఇంకా మీరు గమనిస్తే అసలు వారి ఇంట్లోనే ఒక సంఘం ఆరంభమైంది, ఒక సంఘం వారి ఇంట్లోనే కట్టబడుతూ ఉంది, ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి. ఈరోజు మన ఇల్లులు పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి, కానీ ప్రార్థనలకు ఇచ్చే పరిస్థితులు ఉండవు, ఆరాధనలు నడపడానికి పరిస్థితులు ఉండవు. మనకు చేతనైంది దేవునికి ఇవ్వడానికి, ఒక సహకారిగా మారడానికి మనకు మనసు రాదు. ఆలోచన చేయండి. అన్ని రోజులు ఆయన్ని, ఒక్కరోజు పాస్టర్ గారు వస్తేనే మనం కంగారు పడిపోతాం కదా. అబ్బో, ఎక్కడ లేని హడావిడి, టెన్షన్. పాస్టర్ గారు వచ్చి విజిటింగ్ చేసి వెళ్ళే వరకు అసలు ప్రాణంలో ప్రాణం ఉండదు. భయము, టెన్షన్, గలిబిలి. అమ్మో ఎక్కడ ఏది కొరతనో, ఎక్కడ ఏమి తక్కువ అవుతుందో, ఎలా ఉంటుందో. ఇంకా కొంతమంది అయితే అసలు ఈ బాధే వద్దని అసలు రానియరు. నిజమండి, రానివ్వరు. అన్ని దర్శించేటప్పుడు అమ్మా మీ దగ్గరికి వస్తున్నామంటే, అయ్యగారండి మేము ఇంట్లో లేము. మళ్ళీ 4 రోజుల తర్వాత అమ్మా మీ కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేస్తామంటే, అయ్యగారు మేము ఊళ్ళో లేము. ఏంటి అంటే ఏదో ఒక మర్మం ఉంటుంది ఆ ఇంట్లో, ఏదో ఒక సీక్రెట్ ఉంటుంది. అయ్యగారు వెళ్తే తెలిసింది కాబట్టి రానియరు. అలా ఉండకూడదు. దైవజనుడు నీ ఇంటికి వచ్చుచూ వెళ్ళుచూ ఉండాలి. సేవకుడు నీ ఇంటికి క్రమముగా వచ్చుచూ వెళ్ళుచూ ఉన్నప్పుడు నీ ఇంటిలో ఉన్న శాపాలు తొలగించబడతాయి, నీ ఇంటిలో ఉన్నటువంటి వ్యాధులు తొలగించబడతాయి, నీ ఇంటిలో ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి. అందుకే దైవజనులు ఎంత ఎక్కువ నీ ఇంటికి వచ్చుచూ వెళితే నీ ఇంటికి అంత దీవెన అన్నవారు మాత్రమే గట్టిగా చప్పట్లు కూడా దేవుణ్ణి మాకేం పరిచారు. ఒక్కరోజు వచ్చి వెళ్ళడానికి విజిటింగ్కే మనం అంత కంగారు పడి టెన్షన్ పడిపోతే, అకుల్లా ప్రిస్కిల్లా సంవత్సరం వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారండి. ఎంత జాగ్రత్తగా ఉండి ఉంటారు, ఎంత కేర్ఫుల్గా ఉండి ఉంటారు. ఒక టీవీ చూడరాదు, ఒక సీరియల్ చూడరాదు. అప్పుడు లేవనుకోండి, అప్పుడున్నాయి అప్పుడు ఉంటాయి కదా. అవకాశం లేదు, అక్కడ పోయి ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి వీలు లేదు. మాధురి ఆయన ఏ వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యం వినాలి, ఆ వాక్యం ప్రకారమే బ్రతకాలి. నన్ను అడిగితే ఒక ముళ్ళ మీద ప్రయాణం అది. వేరే వాళ్ళు అయితే అయ్యగారు 3 ఇంట్లో ఉన్నారు, కానీ మీరు పక్కన మన ఏ ఐజక్ గారి ఇంటికో, ఏ ఫిలిప్ గారి ఇంటికో వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండరాదండి అంటారా? అనరా? కష్టమైపోతుంది.
కానీ వారు అనలేదండి. హల్లెలూయా. ఎందుకు అనలేదంటే వారు నమ్మకమైన సహకారులు, వారు నిజమైన సహకారులు. వారి మనసంతా దేవుని మీద ఉంది, వారి మనసంతా దేవుని రాజ్య వ్యాప్తి మీద ఉంది కాబట్టి వారు దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి నేను అడగను. నువ్వు ఎంత సీనియర్ క్రైస్తవుడవు క్రైస్తవురాలివి నేను అడగను. కానీ నేను ఒక్కటి అడుగుతాను, సహకారుల లిస్టులో నువ్వు ఉన్నావా? జీవ గ్రంథములో నీ పేరుందా? హల్లెలూయా, హల్లెలూయా. అంతే, అది ఉంటే చాలండి. మన జన్మ ధన్యం. మనం చేసిన ప్రార్థనలకి సార్థకత, మనం చేసిన భక్తికి సార్థకత చేకూరినట్లే. అయ్యో, ఎంత చేసినా ఆ జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే ఎందుకండి మన బ్రతుకు? ఎన్ని పాటలు పాడి, ఎన్ని ప్రార్థనలు చేసి, ఎన్ని ఉపవాసాలు చేసి నువ్వు ఒక సహకారిగా మారకపోతే, ఒక సహకారిగా నువ్వు జీవించలేకపోతే అక్కడ పేరు ఉండదు కదా. అక్కడ పేరు లేకపోతే నువ్వు గేటు బయటే ఉంటావు కదా, పరలోకానికి బయటే ఉంటావు కదా నువ్వు. మరి ఎందుకు మన బ్రతుకు, ఎందుకు మన భక్తి, ఎందుకు? ఈరోజు మనందరము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఒక సహకారిగా మారుదురుగాక, సహకారిగా మారుదురుగాక. జీవ గ్రంథములో పేరు రాయబడే ఆ నమ్మకమైన నిజమైన సహకారులుగా మీరుందురుగాక. ఈరోజు నీవు నేను దేవుని రాజ్యములో ఒక సహకారులుగా మారబడదుముగాక. అది మామూలు సహకారులుగా కాదు, నిజమైన సహకారులు. ఆ మాట మళ్ళీ చదువుదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4:3. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లైమెంతులోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? నిజమైన సహకారి. అమ్మా, ఫలానా సిస్టరు నమ్మకమైన సహకారి, ఫలానా బ్రదరు నమ్మకమైన సహకారి అని దైవజనుడు నీ గురించి చెప్పగలగాల. నేను అంటాను, దైవజనుడు చెప్పగలిగితే పరలోకములో చెప్పబడినట్లే. హల్లెలూయా. ఎందుకంటే చూచుచున్న దైవజనుడి దగ్గర నువ్వు ఒక సాక్ష్యాన్ని సంపాదించగలగాలి, ఒక పేరును సంపాదించగలగాలి, ఒక సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోగలగాలి. ఇక్కడ సంపాదించుకుంటే దేవుడు కూడా సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పేరు సంపాదించుకుంటారు. ఏమని తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు చివరి ప్రార్థన చేసి మూసి కళ్ళు తెరిచే లోపు వాళ్ళు వెళ్ళిపోతారు. అది వారి సాక్ష్యం, అది వారి పేరు. హల్లెలూయా. కొంతమంది భోజనం కొరకే కనబడతారు, భోజనం ఉన్నప్పుడే కనబడతారు, అది వారి సాక్ష్యం. కానీ అహరోను హూరుల సాక్ష్యం అది కాదు, బర్నబా యొక్క సాక్ష్యము అది కాదు, అకుల్లా ప్రిస్కిల్లాల యొక్క సాక్ష్యము అది కాదు. ఆలోచన చేయండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో దేవుని రాజ్యానికి సేవకులకు మనము సహకారులుగా ఉందుముగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అయ్యా నా పేరు సహకారుల లిస్టులో ఉండాలి, నా పేరు జీవ గ్రంథములో ఉండాలన్న వాళ్ళు ఇప్పుడు కుడి చేయి పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు సహకారుల లిస్టులోకి రావు, నువ్వు పాటలు పాడితే సహకారుల లిస్టులోకి రావు. హల్లెలూయా. నువ్వు ఏదో కమిటీ మెంబరో సంఘ పెద్దగా ఉన్నంత మాత్రాన నువ్వు జీవ గ్రంథానికి ఎక్కవు. నువ్వేం చేయాలి? ఒక బర్నబా లాగా నీ దృష్టి మారిపోవాలి. సంఘాన్ని బలపరచడానికి, సేవకులను వెన్నంటడానికి, సేవలో పురికొల్పి ముందుకెళ్ళడానికి నువ్వు బ్యాక్ బోన్గా నువ్వు నిలబడితే అప్పుడు నువ్వు సహకారిగా మారతావు. హల్లెలూయా. అయ్యో, మోషే చేతులు బరువెక్కుతున్నాయి, మోషే ఇప్పటి వరకు జయాన్ని తీసుకొచ్చాడు, ఇప్పుడు అపజయం వచ్చింది. మనం మోషేను బలపరచాలి. మోషే అందరిని బలపరచగలుగుతాడా? హల్లెలూయా. మన మోషేను ఆదుకోగలిగితే మోషే ద్వారా ఇశ్రాయేలులందరికీ జయం వస్తుంది.
ఒక్క దైవజనుడు బాగుంటే, ఒక దైవజనుని నువ్వు ఆదరించగలిగితే, ఒక్క దైవజనుడిని నువ్వు ఆదుకోగలిగితే, నువ్వు ఒక్క దైవజనుడికి సహకారిగా మారగలిగితే, ఆ దైవజనుడు, ఆ సంఘము, ఆ పరిచర్య వేల కొలది ప్రజలకు, లక్షల కొలది ప్రజలకు దీవెనకరంగా మారగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు డైరెక్ట్ అంతమందికి నువ్వు వెళ్ళి రీచ్ కాగలేవు, కానీ ఒక్క దైవజనుడిని మోషేను బలపరిచినట్లుగా అహరోను హూరులు నువ్వు నీ సేవకుని బలపరిచి వెన్నంటి ఉండగలిగితే, ఆ మోషే ద్వారా అన్ని లక్షల మందికి దేవుడు విజయాన్ని ఇవ్వగలిగాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, ఈరోజు నువ్వు ఇచ్చే కానుక, ఈరోజు నువ్వు దైవజనుని పక్షంగా నువ్వు నిలబడే విధానము, ఆ దైవజనుడు ఎక్కడికి వెళితే అక్కడ వెనుక బ్యాక్ బోన్గా నువ్వు ఉండగలిగితే నీ పేరు జీవ గ్రంథములో ఉంటాయి. హల్లెలూయా.